అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూ వీడియో. సారీ ఇన్ మై లాస్ట్ వీడియో యాక్చువల్లీ ఆడియో చాలా కంప్రెస్ అయిపోయింది. నేను చూసుకోలేదు. ఈ వీడియోలో నుంచి ఆడియో మంచి క్వాలిటీ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అరౌండ్ 9కి స్టార్ట్ అయ్యాము హోటల్ నుంచి. ఇది గ్యాంగ్టక్ సిటీలో ఉన్నాం మనం ఇప్పుడు. 5410 ఫీట్ అబోవ్ సీ లెవెల్‌లో ఉన్నాము. ఇక్కడ మీరు ప్లేసెస్ కవర్ చేయడానికి క్యాబే తీసుకోవాలి. అండ్ పర్ వెహికల్ 2-6K పడుతుంది బేస్డ్ ఆన్ ద ప్లేసెస్ యూ సెలెక్ట్. అండ్ మీరు చూడొచ్చు మనం ఆల్మోస్ట్ క్లౌడ్స్‌కి ఈక్వల్‌గా ఉన్నాము. అండ్ మనం ఎళ్ళబోయే ప్లేస్ వచ్చి ఇప్పుడు అరౌండ్ 14,000 ఫీట్ ఉంటుంది అబోవ్ సీ లెవెల్. అండ్ అక్కడ -4 డిగ్రీస్ ఉన్నింది ఆన్ జూన్ 1. 3-4 అవర్స్ పడుతుంది ఈ ప్లేస్ నుంచి. And the place name is Nathula Pass. It is a mountain pass in Himalayas in Sikkim district. ఇండియా చైనా బార్డర్ అనమాట ఇది. సో, వెళ్ళే ప్రతి వెహికల్‌ని వాళ్ళు నోట్ చేసుకుంటారు. అండ్ రిటర్న్ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు ఎవ్రీ డే. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి మినిమమ్ 200 ఉంటుంది. మేము ట్రావెల్స్‌తో వచ్చాం కాబట్టి మొత్తం వాళ్ళే అరేంజ్ చేశారు. అండ్ పర్మిట్ లేనిదే మీకు లోపలికి అలో చేయరు. ఆన్ ది వేలో వ్యూ పాయింట్ ఉంటే స్టాప్ చేశాము. వ్యూ చాలా బావుంది. అన్ని వెహికల్స్ ఇక్కడ ఆగలేదు. మేము స్టాప్ చేయమంటే చేశారు ఇక్కడ. నేను కొన్ని టైమ్ ల్యాప్స్ తీశాను. చూపిస్తాను చూడండి. ఆన్ ది వేలో మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. చాలా ఉంటాయి యాక్చువల్లీ. అండ్ రోడ్ కూడా అంత నీట్‌గా ఉండదు. మిడిల్‌లో వర్షం పడి, ఆ రాళ్ళు, కొండవి అన్నీ పడి పోయుంటుంది. రోడ్ సరిగ్గా ఉండదు. సో, తక్కువ డిస్టెన్స్ అయినా సరే ఇది ఎక్కువ టైం పడుతుంది ట్రావెలింగ్‌కి. మిడిల్‌లో ఫుడ్ ఆర్డర్ ఇద్దామని చెప్పి ఇక్కడ స్టాప్ చేశాము. మ్యాగీ అండ్ మోమోస్ అవైలబుల్ ఉన్నాయి. సో, అవి ఆర్డర్ ఇచ్చేసి రిటర్న్‌లో వచ్చి మళ్ళీ తినడానికి. సో, ముందే ఆర్డర్ ఇచ్చేసి ఎళ్తున్నాము. సో దట్ ప్రిపేర్ చేసి పెడతారని. అండ్ స్వెటర్స్, క్యాప్స్, హ్యాండ్ గ్లౌస్ ఇక్కడ మనం రెంట్‌కి తీసుకోవచ్చు. ఓన్లీ స్వెటర్స్ రెంట్‌కిస్తారు. క్యాప్స్ అండ్ హ్యాండ్ గ్లౌస్ మనం కొనుక్కోవాలి. అవి రెంట్‌కివ్వరు. ఆఫ్టర్‌నూన్ 1కి రీచ్ అయ్యాము. దిస్ ఈస్ ద ప్లేస్. ఆఫ్ సీజన్ అయినా సరే చాలా క్రౌడ్ ఉన్నారు. అండ్ లైట్‌గా వర్షం పడుతుంది. హై ఆల్టిట్యూడ్ వల్ల ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ లో ఉంటాయి ఎయిర్‌లో. సో, బ్రీతింగ్‌కి ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఆన్ ది వేలో కొన్ని అమ్ముతున్నారు. కర్పూరం ఇంకా సమ్ బ్లాక్ సీడ్స్ ఇస్తున్నారు. ఆ బ్లాక్ సీడ్స్ మనం నాలుక కింద పెట్టుకుంటే సో దట్ మనకి ఎయిర్ కొంచెం బాగా అంది మనకి కొంచెం రిలీఫ్ కనిపిస్తుంది. సేమ్ వే కర్పూరం కూడా నోస్‌తో మనము జస్ట్ ఇలా బ్రీత్ చేస్తే కొంచెం రిలీఫ్ అనిపిచ్చింది. ఓకే. దిస్ ఈస్ ద బార్డర్. ఇక్కడ బార్డర్ కట్టున్నారు కదా! అటు సైడ్ ఉన్న బిల్డింగ్స్ చైనావి. ఈ బార్డర్‌కి ఇటు సైడ్ ఉన్నవి ఇండియావి. అండ్ ఇక్కడ ఫుల్ ఆర్మీ ఉంది. మన ఇండియా బార్డర్‌లో మౌంటైన్స్ పైన బంకర్స్‌లో ఇండియన్ సోల్జర్ ఉన్నారు. అటు సైడ్ చైనా బార్డర్‌లో చైనా సోల్జర్స్ కూర్చొనున్నారు. ఎవ్రీ 6 అవర్స్‌కి పర్సన్ చేంజ్ అవుతారంట అక్కడ బంకర్స్‌లో. ఫర్ ఇండియన్ ఆర్మీ ఐ యామ్ టెల్లింగ్. ఇటు సైడ్ ఇప్పుడు మీరు చూసేది ఇండియన్. ఇటు సైడ్ ఉన్నది చైనా. దట్ వైట్ బిల్డింగ్ అక్కడ మీరు చూడొచ్చు. చైనాలో రాసుంది. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళే हाँ जी बिल्कुल मना है सर, सख्त मना है। China, India. नहीं हमारे साथ भैया चलिए अभी मैम बहुत टाइम हो गया। చూడొచ్చు బార్డర్ అనిపిస్తుంది. అది వాళ్ళు వేసిన బార్డర్, చైనా వాళ్ళు. ఇది మనం వేసుకున్నాం బార్డర్. मेरे साथ में आप चलिए नो सर, चलिए मैम चलिए अभी टाइम हो गया। అండ్ నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ లేక్. లేక్ నేమ్ వచ్చి చంగు లేక్ ఆర్ సోమ్గో లేక్. ఇక్కడ మీరు చూస్తున్న హిల్స్ అటు సైడ్ ఉన్నవి చైనా హిల్స్. ఇటు సైడ్ కనిపిస్తున్నవి మీకు డార్క్‌గా ఇండియా హిల్స్. ఈ ప్లేస్ వచ్చేసి
ప్లేస్ వచ్చేసి బాబా మందిర్. బాబా మందిర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇండియన్ ఆర్మీలో సోల్జర్ ఈయన పేరు బాబా హర్భజన్ సింగ్. ఈ హిల్స్ పైనే ఉన్న బంకర్స్లో ఆయన ఎవ్రీ 6 hours ఒక సోల్జర్స్ ఉంటారని చెప్పాను కదా బంకర్స్లో. అలా ఎవ్రీ 6 hours ఇక్కడ ఈయన డ్యూటీ చేసేవారు. సో ఒక యుద్ధంలో ఆయన ఇక్కడే చనిపోతే సో గుర్తుగా బాబా మందిర్ అని చెప్పి ఇక్కడే బిల్డ్ చేశారు. లోపల టెంపుల్ లాగా జస్ట్ ఆయన యూజ్ చేసిన బెడ్, ఆయన అప్పుడు ఏం ధరించేవాడు క్లాత్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడే కాఫీ కూడా ఇస్తున్నారు. ఇది ప్రిపేర్ చేసింది కూడా సోల్జర్సే. వాళ్ళే ప్రిపేర్ చేసి వాళ్ళే సర్వ్ చేస్తున్నారు ఇక్కడ బాబా మందిర్ పక్కనే. అండ్ బాబా మందిర్ ఇంకా మార్నింగ్ వెళ్ళిన నాతులా పాస్ ఈ 2 ప్లేసెస్ వింటర్‌లో క్లోజ్ ఉంటాయి. ఫ్రమ్ నవంబర్, డిసెంబర్, జాన్వరి ఐ థింక్ డ్యూ టు హెవీ స్నోఫాల్ 4 feet వరకు స్నోఫాల్ వచ్చేస్తుందంట. సో ఆ టైంలో వస్తే ఈ 2 ప్లేసెస్ కవర్ చేయలేరు. చెప్పాను కదా వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. అందరూ వాటర్ ఫాల్స్ అండ్ బ్యూటిఫుల్ శివ్ మందిర్ స్టాచ్యూ. తిను మా క్యాబ్ డ్రైవర్. తిను కూడా ఒక సోల్జరే. ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశారంట ఇన్ కశ్మీర్. ఇక్కడ ఎక్కువగా నేపాలీ వాళ్ళొచ్చి సెటిల్ అయిపోయారు. ఎక్కువగా నేపాలీనే వినొచ్చు. मार डाला मार डाल आपने? ना अभी तक तो मैंने 2 ही मारा, 2 आदमी को मार दिया। मार दिया टेररिस्ट। अच्छा। దీస్ ఆర్ యాక్స్. ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటాయి ఇవి. వీటిపైన రైడ్ చేయొచ్చు. పర్ హెడ్ సమ్ 500 అలా తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అండ్ హియర్ యూ కెన్ సీ బ్యూటిఫుల్ లేక్. ఫుడ్ ఆర్డర్ చేసిన ప్లేస్‌లోనే మళ్ళీ స్టాప్ చేసేసి అక్కడ బ్రెడ్ ఆమ్లెట్, మోమో ఇంకా మ్యాగీ తినేసి మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము హోటల్‌కి. రిటర్న్ వెళ్ళే ప్లేస్‌లో కూడా మీకు ఒక చిన్ని జిప్ లైన్ చేస్తూ ఉన్నారు వాటర్ ఫాల్ దగ్గర. పర్ హెడ్ అది తక్కువే 250 బట్ ఎక్కువ లెంత్ లేదు. చాలా తక్కువ లెంత్. సో అది చూసేసుకొని మేము రూమ్‌కెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే ఏం ప్లేసెస్ తిరిగాము ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.